నిజామాబాద్ మెడికల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో క్యాన్సర్పై అవగాహన మరియు స్క్రీనింగ్ కార్యక్రమం నిర్వహిస్తుంది. అంటే ఇది ఎందుకు అని చెప్పంటే ఇంతకుముందు మనకున్న క్యాన్సర్స్ జబ్బులు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు పెరుగుతున్నటువంటి క్యాన్సర్ ఏదైతే ఉందో ఇవన్నీ మోర్ ఆర్ లెస్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ క్యాన్సర్స్ అంటాము. అంటే మన జీవన అలవాట్లన్నీ మారుతున్న కొద్ది దానివల్ల వస్తున్నటువంటి క్యాన్సర్స్ ఇవన్నీ. సో ఇటువంటి క్యాన్సర్స్ అన్నింటినీ కూడా మనం స్క్రీనింగ్ టెస్ట్లు అంటాము. స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా త్వరగా గుర్తించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటాము. అది చేసినట్టయితే ప్రివెంట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. సో ఇటువంటి అవగాహన కల్పించడానికి ఈ పర్టికులర్ క్యాన్సర్స్ అంటే కామన్గా చూసేటువంటి క్యాన్సర్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, మగవారిలో అయితే కనుక ప్రాస్టేట్ క్యాన్సర్ కామన్గా వస్తుంది. సో ఇటువంటి క్యాన్సర్స్ అన్నిటికీ కూడా అంటే మనకి సిమ్టమ్స్ అంటే ఎటువంటి సిమ్టమ్స్ లేని టైంలో నార్మల్గా ఉన్నటువంటి పేషెంట్స్ చేయించుకోవాల్సిన పరీక్షలు అన్నమాట స్క్రీనింగ్ టెస్ట్లు అంటారు. ఈ టెస్ట్ల ద్వారా క్యాన్సర్ కంటే ముందు దశ అంటే ప్రీ క్యాన్సర్ స్టేజ్లో కూడా మనం ఇటువంటి వాటిని గుర్తించడానికి వీలవుతుంది. గుర్తించినట్టయితే వాటి వెంటనే ట్రీట్మెంట్స్ చేసుకున్నట్టయితే క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. సో ఇటువంటి దాని గురించి మనం ఈ రోజున అవగాహన మరియు స్క్రీనింగ్ కార్యక్రమం అనేది మెడికల్ నిజామాబాద్లో కండక్ట్ చేయడం జరిగింది. రైట్. ఎలాంటి లక్షణాలు ఉంటే మీకు ఎదుర్కోవచ్చు? మెయిన్ ప్రాబ్లం క్యాన్సర్లో ఏంటంటే ఈ క్యాన్సర్ లక్షణాలు కూడా చాలా వరకు మనకు కామన్గా కనిపించేటువంటి లక్షణాలతో లాగానే ఉంటాయి. అంటే ఏంటి, క్యాన్సర్ అనేది ఒక్క భాగం నుంచి వచ్చేది కాదు, ఎక్కడి నుంచైనా రావచ్చు. అంటే లంగ్ నుంచి రావచ్చు, నోటి నుంచి రావచ్చు, ఎక్కడి నుంచైనా రావచ్చు. సో లక్షణాలు కూడా కామన్గా మనం చూసేటువంటి లక్షణాలని పోలే ఉంటాయి. అంటే నోట్లో అనుకోండి, నోట్లో చిన్న పుండులాగా ఉంది. ఆ పుండు కనుక మనం వస్తుంటాయి, తగ్గుతూ ఉంటాయి. కానీ ఎటువంటి పుండ్లు కనుక మనం 3 వారాలు దాటి మాననట్టంటే, అదేవిధంగా స్మోకర్స్ ఉంటారు, వీళ్ళల్లోనే మనం లంగ్ క్యాన్సర్ ఇటువంటి ఎక్కువగా చూస్తుంటాం. కాకపోతే వాళ్ళలో దగ్గు లాంటివి అనేవి కామన్గా ఉంటాయి అందరికీ కూడా. ఎందుకంటే స్మోకింగ్ వల్ల కలిగేటువంటి దగ్గు ఉంటుంది, సిఓపిడి అంటారు, దానివల్ల దగ్గు అనేది ఉంటుంది. బట్ ఈ దగ్గు కనుక కంటిన్యూస్గా 3-4 వారాలు దాటి మానకుండా ఉన్నట్టయితే, లేదు సిఓపిడి కారణంగా రోజు ఉండే దగ్గే ఉండొచ్చు, కానీ ఆ దగ్గు ఎక్కువ కావడము, లేదంటే దమ్ము రావడము, లేదు అంటే కనుక వాయిస్ చేంజ్ రావడము, ఇదే విధంగా ఏంటి మనం పెద్ద పేగుకు సంబంధించింది అనుకోండి, లేదు మూత్రనాళాలకు సంబంధించింది కనుక, వీటన్నిటికి సంబంధించి ఏంటి అబ్నార్మల్ బ్లీడింగ్ అంటే మూత్రంలో కానీ మోషన్లో కానీ రక్తం పట్టడం. అదే లేడీస్లో అనుకోండి మనకు బ్లీడింగ్ కావడం, అంటే బ్లీడింగ్ అనేది పోస్ట్ మెనోపాజ్ అంటే నెలలు ఆగిపోయిన తర్వాత మళ్ళీ బ్లీడింగ్ వచ్చిందంటే తప్పనిసరిగా క్యాన్సర్ సస్పెక్ట్ చేయాలి. అదేవిధంగా నెలలు నడుస్తున్న టైంలో అనుకోండి, నెలసరికి మధ్యలో వచ్చే బ్లీడింగ్, ఇటువంటి అబ్నార్మల్ బ్లీడింగ్ ఏది చూసినా కూడా ఇవన్నీ కూడా కామన్గా ఉండేటువంటి క్యాన్సర్ లక్షణాలు. ఏదండి రైట్. సో మొదటి దశలో చాలా వరకు క్యాన్సర్స్ కూడా మనకి ఎటువంటి లక్షణాలు లేకుండా ఉంటాయి. కాబట్టి ఇటువంటి గుర్తించడానికి మనం చెప్పేటువంటి పరీక్ష స్క్రీనింగ్ టెస్ట్ అండి. ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది మనం ఓన్లీ కామన్గా చూసేటువంటి క్యాన్సర్స్ అన్నింటికి అవైలబుల్గా ఉంటాయి. అంటే ఏంటి, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్, అదేవిధంగా స్మోకర్స్ ఉన్నారనుకోండి వాళ్ళల్లో మనం లంగ్ క్యాన్సర్ సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ అండ్ పెద్ద పేగుకి సంబంధించిన క్యాన్సర్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాము, దీనికి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్. ఇవన్నీ మనకు అంటే కామన్గా చూసేటువంటి క్యాన్సర్ సంబంధించి మనకు టెస్ట్లు అవైలబుల్గా ఉన్నాయి. లక్షణాలు కనపడక ముందు మనం చేసుకోవాల్సిన పరీక్షలు అనమాట. అంటే అబ్సల్యూట్లీ నార్మల్గా ఉన్న ఇండివిజువల్స్. సర్వైకల్ క్యాన్సర్ సంబంధించి పాప్స్మియర్ అంటాం. పాప్స్మియర్ అనేది 25-30 ఇయర్స్ దాటిన ప్రతి వాళ్ళు కూడా ఇయర్లీ వన్స్ చేయించుకోవడం. కంటిన్యూస్గా 3 సంవత్సరాలు నార్మల్ వచ్చినట్టయితే కనుక అక్కడి నుంచి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి చేయించుకున్నా సరిపోతుంది. అదేవిధంగా ఇది ఉంటుంది పెద్ద పేగుకి సంబంధించి 50 ఏళ్ళు దాటిన ప్రతి వాళ్ళు కూడా అంటే ఒకసారి కొలనోస్కోపీ చేయించుకోవడం, లేదు అంటే సంవత్సరానికి ఫీకల్ అక్యూల్ బ్లడ్ టెస్ట్ అంటారు, ఇది ఇయర్లీ వన్స్ చేస్తూ కొలనోస్కోపీ మనకు 10 సంవత్సరాలకు ఒకసారి చేయించుకున్నా సరిపోతుంది. క్రానిక్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించి మ్యామోగ్రామ్ అనే పరీక్ష స్క్రీనింగ్ కోసం వాడుతుంటాం.
ఇది 2 సంవత్సరాలకు ఒక్కసారి చేయించుకున్నా సరిపోతుంది. 40 ఏళ్ళు దాటిన ప్రతి వాళ్ళు 2 ఇయర్స్కి ఒక్కసారి, 2 సంవత్సరాలకు ఒక్కసారి చేయించుకున్నా సరిపోతుంది. లంగ్ క్యాన్సర్ పర్టికులర్లీ 10 ఏళ్ళకు పైగా స్మోకింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నట్టయితే కనుక వాళ్ళు సంవత్సరానికి ఒకసారి లోడోస్ సిటీ స్కాన్ అని ఉంటుంది, దీని ద్వారా స్క్రీనింగ్ చేసుకోవచ్చు. ఈ నేను చెప్పినటువంటి ఈ పరీక్షలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కామన్గా చూసే క్యాన్సర్లు చాలా వరకు కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది. స్క్రీనింగ్ టెస్ట్లకి పర్టికులర్లీ ఏజ్ చెప్తాను నేను ఇప్పుడు. అంటే సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ 10 ఏళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది. కొలాన్ క్యాన్సర్ స్క్రీనింగ్ అంటారు, ఇది 50 ఏళ్ళకి స్టార్ట్ అవుతుంది. ప్రాస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఇది 50 ఇయర్స్కి స్టార్ట్ అవుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఇంతకుముందు 50 చెప్పేవాళ్ళు, ఇప్పుడు 40 ఇయర్స్ నుంచే స్టార్ట్ చేయాలని చెప్పారు. సో ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఈ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా పెరుగుతాయి కాబట్టి ఆ పర్టికులర్ ఏజ్ నుంచి మనం క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలని చెప్తాం. బట్ 25 ఇయర్స్ 30 ఇయర్స్లో క్యాన్సర్ రాదు అని చెప్పడానికి లేదు, చాలా తక్కువగా చూస్తాము, బట్ వస్తాయి వాళ్ళల్లో కూడా. కాకపోతే మీరు చెప్పినట్టుగా చిన్న చిన్న గడ్డలాగా కనపడటము చేయడం అనేది కామన్గా చూసేటువంటి గడ్డలు ఏమి ఉంటాయో న్యూరోఫైబ్రోమాస్ అంటాము, లైకోమాస్ అంటాము, ఇవి చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం. ఇవి క్యాన్సర్ గడ్డలు కాదు. కాకపోతే ఒకసారి డాక్టర్ గారిని కలిసి గడ్డలాగా ఏదైనా కనిపిస్తే తప్పనిసరిగా అయితే టెస్ట్ చేయించుకోవచ్చు. Dr. Anvesh Inlandi, Consultant Edition of Artist. Dr. Anvesh Inlandi, Consultant Edition of Artist, Medical High-Tech City Branch నుంచి. సో సార్ ఇందాక చెప్పినట్టు ఈ మధ్య చాలా రకాల క్యాన్సర్స్ చూస్తున్నాం అనమాట. చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు చాలా మంది చాలా కామన్ క్యాన్సర్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ తీసుకున్నప్పుడు ఈ మధ్య చాలా కామన్గా అయిపోయిన క్యాన్సర్ అన్నమాట. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్స్ అనే వాళ్ళము, ఇప్పుడు రొమ్ము క్యాన్సర్స్, ప్రోస్టేట్ క్యాన్సర్ చాలా చాలా కామన్గా చూస్తున్నాం అనమాట. సో అందుకని మేము మెడికల్ తరఫు నుంచి వచ్చింది ఎందుకు అంటే ఇక్కడ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు ఎటువంటి సింటమ్స్ లేనప్పుడు కూడా కొంతమంది ముందుకు వచ్చినట్టు స్క్రీనింగ్ చేయించుకున్నట్టయితే కనుక వాళ్ళు ఒకవేళ ముందుకు చేయించుకున్నట్టయితే వాళ్ళకు పాజిటివ్ వచ్చిందంటే ఎర్లీ ట్రీట్మెంట్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఎట్లాంటి ప్రివెన్షన్స్ తీసుకోవాలి, ఎట్లా ప్రివెంట్ చేసుకోవాలి, ఎట్లాంటి ఎర్లీ ట్రీట్మెంట్ తీసుకుని వాళ్ళు పూర్తిగా నయం అవుతారు అనే ఉద్దేశంతో మేము ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ చేయబడింది వాళ్ళ మనకి. సో చాలా రకాల క్యాన్సర్స్ చాలా కామన్గా ఉన్నాయి కాబట్టి మనము ఇట్లాంటి స్క్రీన్ చేసుకున్నప్పుడు ఏంటి అంటే ఒకరికి ధైర్యం చెప్పగలుగుతాము, అట్ ది సేమ్ టైం మనము కూడా మొత్తం క్యూర్ అయ్యి బయటకు రాగలుగుతాం అనమాట. సో ఆ ఉద్దేశంతో ఫార్వర్డ్ టు ఆ స్క్రీనింగ్ ప్రోగ్రామ్. రోబోటిక్ ట్రీట్మెంట్ అనేది అంటే ఇంతకుముందు మనం ఏదైతే చేస్తున్నారో కీహోల్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ అంటారో, సో దాంట్లో వచ్చినటువంటి అడ్వాన్స్ మనకు రోబోటిక్ సర్జరీ. లాప్రోస్కోపిక్ సర్జరీలో ఏంటి అంటే కొన్ని రకమైన పరిమితులు ఉంటాయి. అంటే ఏంటి అని చెప్తే దాంట్లో వచ్చేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో స్ట్రెయిట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. దాంట్లో మనకేంటి విజన్లో కూడా ఒక లిమిట్ ఉంటుంది. అంటే మనం నార్మల్గా కంటితో చూసిన దానికంటే 2 రెట్లు ఎక్కువ అంటే మ్యాగ్నిఫై అయ్యి ఉంటుంది. అదే రోబోటిక్ సర్జరీకి వచ్చేసరికి అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం చూసేటువంటి విజన్ దాదాపు 10 రెట్లు మ్యాగ్నిఫై అయ్యి ఉంటుంది. సో మనం చిన్న చిన్న రక్తనాళాలు, నరాలు ఇవన్నీ కూడా క్లియర్గా కనిపిస్తుంటాయి కాబట్టి ఇవన్నిటిని సేవ్ చేసుకుంటూ మనం ఆపరేషన్ చేయడం ఈజీ అవుతుంది. అదేవిధంగా ఏంటంటే ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో రిజిస్టర్డ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం. అంటే ఏంటి అని చెప్పంటే మన చేయి ఎట్లయితే తిరుగుతుందో లోపల ఇన్స్ట్రుమెంట్స్ అదే విధంగా తిరగలుగుతాయి. సో అటువంటిప్పుడు ఏంటి డెప్త్లో ఉన్నవి, మూలల్లో ఉన్నవి, మనకు అందనటువంటివి, అటువంటి వాటిని కూడా యాక్సెస్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. అంటే ఏంటి మన చేయి తిరిగినట్టుగా 360 డిగ్రీస్ తిరగలుగుతుంది. దానివల్ల ఏంటి అంటే ఫైన్ డిసెక్షన్ అండ్ ప్రెసిషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో వీటన్నిటితో ఏంటి అంటే పక్కన ఉన్న ఆర్గన్స్కి డ్యామేజ్ తక్కువగా ఉంటుంది. సో పేషెంట్ రికవరీ అనేది మనం లాప్రోస్కోపీతో కంపేర్ చేసినా కూడా ఇంకా ఫాస్ట్గా రికవరీ వస్తుంది. అట్ ద సేమ్ టైం బ్లడ్ లాస్ తక్కువగా ఉంటుంది అండ్ క్లియరెన్స్ అనేది మనకు చాలా బెటర్గా ఉంటుంది. దానివల్ల క్యూర్ రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈరోజు చెప్తున్న ఈ స్క్రీనింగ్లో ఏమైనా పేషెంట్స్ పీపుల్ స్క్రీనింగ్ చేయడం జరిగింది. దాంట్లో నుంచి మనం రఫ్లీ అరౌండ్ 3 to 5 న్యూ కేసెస్ డయాగ్నోస్ చేయడం జరిగింది. అని చెప్పంటే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ మన దగ్గర ఉన్నటువంటి క్యాన్సర్ అనేది ఎంత విరివిగా ఉంది అనేది తెలుస్తూ ఉంటుంది. సో అందుకే చెప్తాం సిమ్టమ్స్ కోసం వెయిట్ చేయకండి, స్క్రీనింగ్ కోసం ముందుకు వచ్చినట్టయితే అంటే క్యాన్సర్ని ఈజీగా గుర్తించడము, ట్రీట్ చేయడం జరుగుతుంది. ఈ దశలో కూర్చున్నప్పుడు మందులతో నయం అవుతుందో లేకపోతే బాగుంటుంది?
స్టేజ్ పరంగా మనకు ట్రీట్మెంట్స్ ఉంటాయి. కొన్నిటికి సర్జరీనే మెయిన్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇక్కడ లారింజియల్ క్యాన్సర్స్ ఇట్లాంటివి ఉంటాయి. వీటికి మెయిన్ ట్రీట్మెంట్ రేడియేషన్ ద్వారానే జరుగుతుంది. అది కాకుండా బ్లడ్ సంబంధించిన క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్స్ ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటికి మెయిన్ ట్రీట్మెంట్ కీమోథెరపీ ద్వారానే మనకు అవుతుంది. కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, మెడికవర్ హైటెక్ సిటీ హైదరాబాద్. ఇవాళ మేమందరం ఆంకాలజిస్ట్ హైదరాబాద్ నుంచి నిజామాబాద్కి రావడానికి కారణం, మన పాశ్చాత్య దేశాల్లో, వెస్టర్న్ కంట్రీస్లో, డెవలప్డ్ నేషన్స్లో ఎర్లీ స్టేజ్ క్యాన్సర్స్ డయాగ్నోస్ అవుతుంది. మన దగ్గర మోస్ట్లీ లేట్ స్టేజ్ క్యాన్సర్స్ డెవలప్ అవుతుంది. ఎందుకు మనం ముందుకు రావు, డాక్టర్లను కలవు. మన దగ్గర కణుకులు ఉన్నా, ఏమన్నా స్వెల్లింగ్స్ డెవలప్ అయినా డాక్టర్లను కలవు. మన బాడీ మనకు చెప్తుంది, ఎనీ ఇష్యూ మన బాడీ మనకు చెప్తుంది. ఎనీ క్యాన్సర్ ఒక సిమ్టమ్ చెప్తుంది. సిమ్టమ్ చెప్పినప్పుడు వెళ్ళి డాక్టర్ని కలవడం, చెప్పిన టెస్టులు చేయించుకోవడం, బయోప్సీ చెప్తే చేయించుకోవడం, చిన్న చిన్న స్కానింగ్ చేయించుకుంటే ఎర్లీ స్టేజ్ క్యాన్సర్లో డయాగ్నోస్ చేస్తే క్యూర్ ఉంటుంది. క్యాన్సర్ అనగానే అదేమి మరణశిక్ష కాదు. ఇప్పుడు స్టేజ్ 4 క్యాన్సర్స్ కూడా ట్రీట్మెంట్ ఉంది. ప్రతి పేషెంట్కి ఎవరికి వాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఉంది. వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అనే అప్రోచ్ పోయింది. ఎనీ స్టేజ్ క్యాన్సర్ ఈజ్ స్టిల్ ట్రీటబుల్. స్టేజ్ 1, 2, 3 ఆర్ స్టిల్ క్యూరబుల్. మీ బాడీ మీకు చెప్తున్న లక్షణాలను గుర్తించండి, వచ్చి డాక్టర్ని కలవండి. చిన్నదైనా పెద్దదైనా. నోటి క్యాన్సర్ ఉంటే నోట్లో అల్సర్స్ డెవలప్ అవుతాయి. ఏమన్నా షార్ప్ టూత్ ఉంటే వెళ్ళి డెంటిస్ట్ని కలవండి, ఆ షార్ప్ టూత్ గ్రైండింగ్ చేయించుకోండి. రొమ్ములో కణతులు ఆర్ ఎనీ ఏరియా, ఎనీ బాడీలో ఏ పార్ట్లో అయినా కణతులు కనబడితే దాన్ని ఇగ్నోర్ చేయకూడదు, వచ్చి డాక్టర్ని కలవాలి. మింగడంలో ప్రాబ్లం ఉంటే, తిండి మింగడం ప్రాబ్లం లేదు అంటే అన్నవాహికలో ఏదైనా క్యాన్సర్ ఉందా అని సస్పెక్ట్ చేయాలి, వెళ్ళి డాక్టర్ని కలవాలి. పెద్ద పేగులో ప్రాబ్లం ఉంటే కొంతమంది కాన్స్టిపేషన్ అంటే మోషన్ రాకపోవడం, అలాంటి లక్షణాలు కనబడతాయి. కొంతమందికి బ్లడ్ వస్తుంది మోషన్లో, కొంతమందికి నల్లగా వస్తుంది మోషన్. ఇవన్నీ ఉన్నప్పుడు వచ్చి డాక్టర్ని కలవాలి. ఎనీ సిమ్టమ్ ప్లీజ్ డోంట్ ఇగ్నోర్, మీట్ యువర్ డాక్టర్. ఎనీ క్యాన్సర్ ఇన్ ద ఎర్లీ స్టేజ్ ఇస్ స్టిల్ క్యూరబుల్. వచ్చి కలవండి, చూపించుకోండి, చెప్పిన టెస్టులు చేయించుకోండి.